ఐబొమ్మ రవి మా అన్న మా హీరో అంటున్నారు. మంచిదే, మీ అన్నకు తెలియకుండానే చాలా థర్డ్ పార్టీ యాప్స్కి ఆ డేటా అమ్మేస్తున్నారు. ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు కదా ఇలాంటి హ్యాకింగ్ విషయాన్ని. రేపు ఏదన్నా తప్పు జరిగితే మీకు ఎవరన్నా ఈ హ్యాకర్స్కి రీచ్ అవుట్ అవుతున్నారా, లేక ఈ కాప్స్కి రీచ్ అవుతున్నారా? ఇందులో చాలా మటుకు టాక్ కూడా విన్నాం, చేసే ఇంటిమేట్ మూమెంట్స్ కూడా విన్నాం అనేది. ఎవరిని పడితే వాళ్ళని, ఎందుకంటే సిరికి మనం యాక్సెస్ ఇచ్చాం కదా. నేను అన్ఫార్చునేట్లీ సినిమా వాళ్ళకి వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళు ఎంత బద్నాం అయిపోయారంటే వీళ్ళు ఏం మాట్లాడినా వీడు మా మంచిగా మాట్లాడట్లేదని తిట్లు తింటున్నారు. చెప్పండి, మీరు డిమాండ్ చూపిస్తున్నారు కాబట్టి మేము రేట్లు పెంచుతున్నాం, తప్పేముంది? 100 కోట్ల సినిమా తీస్తున్నాం అంటే మీరు చూస్తున్నారు కదా, చెప్పండి. వీ సపోర్ట్ రవి. ఇవాళ మనం తిడుతుండొచ్చు పోలీసు వాళ్ళని, అబ్బా ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు. రేపు ఏదైనా జరిగితే మనము ప్రాణానికి ప్రాణంగా ఇక్కడ పెట్టుకొని బతుకుతున్నాం కదా సెల్ ఫోన్. వాడు చుక్కగా అన్ని చేయాల్సినవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాడు. దీనికి కౌంటర్లో ఎవరన్నా వెళ్ళి కోర్టులో కేసు వేద్దాం అనుకుంటే అక్కడ ఒక గిమిక్ ఉంది. ఇదే బయట దేశాల్లో ఇలా వర్కౌట్ అవుతుంది. వాడు డేటా అంటే నా ప్రాణం తీసేసుకున్నట్టే అంటారు. మొత్తానికి మీకు కావాల్సింది మేము ఇస్తున్నాం, మేము అమ్ముకోవాల్సిన చోట మేము అమ్ముకుంటున్నాం. ఈ మధ్య ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ కూడా నా యాప్ డౌన్లోడ్ చేసుకోండి అంటున్నారు. బ్యాక్ అండ్ జరిగేది ఇది. బేసిక్గా ఒక సైకలాజికల్ ప్రొఫైల్ మన చుట్టూ ఇలా బిల్డ్ అవుతూ వస్తుంది. ఇది కేవలం ఒక బిగినింగ్ మాత్రమే. 100 సంవత్సరాల ముందు క్రూడ్ ఆయిల్ని ఫ్యూచర్ ఆఫ్ ద వరల్డ్ అన్నారు. ఇప్పుడు డేటాని ఫ్యూచర్ ఆఫ్ ద వరల్డ్ అంటున్నారు. ట్రూత్ ఈజ్ వెరీ పవర్లెస్. ఎందుకంటే నిజానికి బలం చాలా తక్కువ ఉంటుంది. ఈ మధ్య మనం చాలా కామన్గా వింటున్న పేరు డేటా లీకేజ్. మీ డేటా అంతా ఎవరు కొట్టేస్తున్నారు, ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఏదేదో జరుగుతుంది అంటున్నారు కదా. అసలు దాని వెనకాల బేసిక్ ఫండమెంటల్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు డేటా అనేది నేను క్యాప్చర్ చేయాలనుకోండి, దానికి నేను సాఫ్ట్వేర్ క్రియేట్ చేయాలి. ఆ సాఫ్ట్వేర్ క్రియేట్ చేయాలి అంటే దాన్ని నేను ఫస్ట్ పేటెంట్లో రిజిస్టర్ చేసుకోవాలి. పేటెంట్ అంటే ఏం లేదు, నాకు ఐడియా వచ్చింది అనుకో, అది నేను తీసుకుపోయి గవర్నమెంట్లో ఒక ఆఫీస్లో డబ్బులు కట్టి ఈ పేటెంట్ని నేను రిజిస్టర్ చేసిన. ఇంకెవడన్నా వచ్చి రేపు ఈ ఐడియాని వాడు రిజిస్టర్ చేసేకి వస్తే ఇక్కడి నుంచి క్లాష్ వస్తుంది. ఇలా అమెజాన్లో 9.3 మిలియన్ పేటెంట్స్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఫేస్బుక్లో 9.3 మిలియన్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. గూగుల్లో 9.8 మిలియన్ దాకా రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. అసలు పేటెంట్స్ ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు ఈయన, స్కిప్ కొట్టేద్దాం యాడ్, ఏదేదో మనకు అర్థం కాదంతా మాట్లాడుతున్నాడు. సింపుల్ కాంటెక్స్ట్ లో చెప్పాలంటే మొన్న రవి ఐబొమ్మ ఇన్సిడెంట్ విపరీతంగా సోషల్ మీడియాలో ట్రెండ్ చేసుకుంటున్నారు. వీ సపోర్ట్ రవి. ఆన్ ద కాంట్రరీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ డేటా ఏదైతే ఉందో ఇలాంటి హ్యాకర్స్ తీసుకెళ్లి థర్డ్ పార్టీకి అమ్మేస్తున్నారు. ఆ థర్డ్ పార్టీ మీ ఫోన్స్ ని హ్యాక్ చేసుకుంటున్నారు, మీ డేటా అంతా రిస్క్ లోకి వస్తుంది. ఇదే కదా వాళ్ళ డెఫినేషన్. దానికి మనోళ్ళు ఏమంటున్నారంటే ఇస్తే ఇచ్చుకోండి, నా దగ్గర ఉండే 500, 1000 రూపాయలు, 5000 రూపాయలు పోతే మా అన్న పేరు మీద వెళ్ళిపోతాయి అంటున్నారు. ఇంగ్లీష్ లో సామెత ఉంది బ్రదర్, ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ ఫ్రీ ఫర్ యూ దెన్ యూ ఆర్ ద ప్రోడక్ట్. నీకేదైనా ఫ్రీలో వస్తుంది అంటే నువ్వే ఆ ప్రోడక్ట్ అని అర్థం. ఇవాళ మనం తిడుతుండొచ్చు పోలీసు వాళ్ళని, అబ్బా ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు. రేపు ఏదైనా జరిగితే మళ్ళీ మనం వెళ్లాల్సింది ఈ పోలీసు వాళ్ళ దగ్గరికి. సార్ నా అకౌంట్ నుంచి డబ్బులు పోయాయి, సార్ నా ఫోటోలు ఎవడో ఎగరేసాడు, సార్ నన్ను డీప్ ఫేక్ పాన్లో నా ఫేసులు కనిపిస్తున్నాయి. ఈ పోలీసులే హెల్ప్ చేయాలి. సో ఈ ఫేక్ ప్రొఫైల్స్ చేసి వాళ్ళ మీద పర్సనల్గా అటాక్ చేయడం వల్ల మీకేం రాదు. వీళ్ళందరూ పబ్లిక్ సర్వెంట్సే. They have come out from public to serve public. Of course, discourse untadi, arrogance untadi, problems untai. That is how you build a society. Coming back to the topic. ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు కదా ఇలాంటి హ్యాకింగ్ విషయాన్ని. రేపు ఏదన్నా తప్పు జరిగితే మీకు ఎవరన్నా ఈ హ్యాకర్స్ కి రీచ్ అవుట్ అవుతున్నారా, లేక ఈ కాప్స్ కి రీచ్ అవుతున్నారా? ఒకసారి ఆలోచించి తర్వాత కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఎవరన్నా నా అకౌంట్లో డబ్బులు పోతే, అన్నా నాకు డబ్బులు పోయాయి, నువ్వు నా దేవుడిని కాపాడు అని మెసేజ్ పెట్టారా? నా డేటా లీక్ అయింది, నా ఫోటోలు ఎక్కడో పోయినాయి, మా ఆవిడ ఫోటోలు ఎక్కడో పోయినాయి, మా పిల్లల ఫోటోలు ఎక్కడో పోయినాయి అని ఎవరన్నా వీళ్ళకి రీచ్ అవుతున్నారా, లేక పోలీసుల దగ్గర కాదు? ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఈ డేటాని యూజ్ చేస్తున్నారు అని. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ మాట్లాడుతున్నాం అనుకోండి, అమెజాన్ ఏం చేస్తుందంటే కీవర్డ్స్ ని అంబియంట్ కాన్వర్సేషన్ లో రికార్డ్ చేసుకుంటానంటది. చాలా పాష్ ఇంగ్లీష్ లో ఏం చెప్తుంది అంటే, నువ్వు మాట్లాడుతూ అరే నీ వాచ్ భలే ఉంది, టైటన్ లో వాచెస్ కొన్నావా, నువ్వు టైమిక్స్ లో వాచెస్ చూసావా అని ఒక 10-15 సార్లు మాట్లాడితే అమెజాన్ దాన్ని పట్టుకుంటుంది. ఓహో వీడు వాచ్ చూస్తున్నాడు, ఎలక్ట్రానిక్ సంబంధించిన యాడ్స్ డిటెక్ట్ చేసుకుంటుంది. అదే ఇన్ ఎ నట్షల్ అదే జరుగుతుంది. ఇదే దానిలో ఫేస్బుక్ కూడా ఉంది. బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ కీవర్డ్స్
ఇందాక మనం మాట్లాడినట్టు ఏ వాచ్, స్పూను, ఇంకేదో. గూగుల్ ఇంకో స్టెప్ పైకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనాలిసిస్ చేస్తాను అంటుంది. అంటే నేను ఈ కాన్వర్సేషన్ మొత్తం వినట్లేదండి, అక్కడక్కడ నాకు తెలిసినవి, నన్ను ట్రైన్ అయినవి మీ వర్డ్స్ నేను క్యాప్చర్ చేసుకుంటున్నానండి, దాని ద్వారా మీకు నేను యాడ్స్ ఇస్తానండి అంటుంది. మరే నీకు జాబ్ ఏంటి? నిన్ను కొనింది ఎందుకు? మేము ఫస్ట్ 90sలో, ఇఫ్ 90s జనరేషన్, 80s లేట్ జనరేషన్ వాళ్ళు గుర్తుంటే, ఆ టైంలో ఒక ఫోన్ వచ్చేది, ఎయిర్టెల్ సిమ్. జస్ట్ నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు, అమ్మగారు ఊరికి చేరారా లేదా, పిల్లలు బాగున్నారా, ట్రిప్కి వెళ్ళారా, అప్పుడు ఫోన్లు మాట్లాడుకోవడం నుంచి స్టార్ట్ అయినది ఈ జర్నీ. ఇవాళ నువ్వు లేనిది నేను లేను మిత్రమా అనే స్టేజ్కి వచ్చేసాం, థ్యాంక్స్ టు అవర్ డిపెండెన్సీ. అయితే ఈ విషయాలన్నీ ఎవరు కన్ఫర్మ్ చేశారు? ఆబ్వియస్లీ డబ్బులు సంపాదించిన కంపెనీలు ఎందుకు కన్ఫర్మ్ చేస్తాయి? మీడియా, థ్యాంక్స్ టు సమ్ ఆనెస్ట్ మీడియా. 2019లో బ్లూంబర్గ్ ఒక ఇన్వెస్టిగేషన్ చేసి దీన్ని విసిల్ బ్లో చేసింది. బేసికలీ ఫేస్బుక్ చాలా మంది థర్డ్ పార్టీస్ కి కాంట్రాక్ట్స్ ఇచ్చి ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో మొత్తం అనలైజ్ చేసి నాకు యాడ్స్ కి ఒక డేటా ఇవ్వు, ఒక రీజన్ మొత్తానికి కలిపి, ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు అన్నిటికీ కలిపి నాకు వీళ్ళు ఎక్కువగా ఏం చూస్తున్నారు, ఏం కావాలంటున్నారు, ఏం మాట్లాడుతున్నారో నువ్వు చెప్పు అని థర్డ్ పార్టీకి రిలీజ్ చేశారు. అది బ్లూంబర్గ్ వాళ్ళు రిపోర్ట్లో చెప్తున్నారు. ఆ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, వాళ్ళు అడ్మిటింగ్ టు లిస్నింగ్ టు ప్రైవేట్ కాన్వర్సేషన్స్, మీరు మాట్లాడే మాటలు మేము వింటున్నాం, మీ ప్రైవేట్ మెడికల్ ఇన్ఫర్మేషన్, మీ ప్రైవేట్ బిజినెస్ డీల్స్ అన్నిటినీ మేము యాక్సెస్ చేస్తున్నాం. అంతేందుకు 2019లో ఈ విసిల్ బ్లోవర్ లీక్ తర్వాత యాపిల్ ఏం కన్ఫర్మ్ చేసిందో తెలుసా? మేము సిరి ద్వారా చాలా కాన్వర్సేషన్స్ వింటున్నాం, చాలా డ్రగ్ డీల్స్ ని క్రాక్ చేసాం, చాలా మెడికల్ ఇన్ఫర్మేషన్ ని ట్రాక్ చేసాం, ఇందులో చాలా మటుకు టాక్ కూడా విన్నాం, చేసే ఇంటిమేట్ మూమెంట్స్ కూడా విన్నాం అనేది. ఎవరిని పడితే వాళ్ళని, ఎందుకంటే సిరికి మనం యాక్సెస్ ఇచ్చాం కదా. సారీ టు బ్రేక్ దిస్ న్యూస్ ఫర్ యూ, మీ లైఫ్ లో ఉన్న మోస్ట్ ప్రైవేట్ మూమెంట్ కూడా యాక్సెస్ అవ్వబోతుంది. క్వశ్చన్ ఏంటంటే, హౌ ఆర్ దే డూయింగ్ దిస్? వీళ్ళు ఇదంతా ఎలా చేయగలుగుతున్నారు? వీళ్ళు 24/7 ఇది చేయట్లా, చెవులు పెట్టుకుని ఇలా వినట్లా. మనం ఈ వాయిస్ అసెస్, మైక్రోఫోన్స్ కి పర్మిషన్స్, కెమెరాస్ కి పర్మిషన్స్, గ్యాలరీకి పర్మిషన్స్ ఏవైతే ఇస్తున్నామో దాని ద్వారా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఓకే గూగుల్ ఆండ్రాయిడ్లో మోస్ట్ యాక్టివ్గా ఉంటుంది. సిరి, హే సిరి అంటాం. నా ఫోన్ బహుశా క్యాచ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను రికార్డ్ చేసేటప్పుడు, ఇంకొంచెం గట్టిగా చెప్తాయి. గూగుల్ అసిస్ట్, ఇవన్నీ మానిటర్ చేస్తుంటే కంటిన్యూస్గా ఆడియోని మానిటర్ చేస్తూనే ఉంటాయి 24/7. ఏం మానిటర్ చేస్తుంటే ఇవన్నీ ఒక ఆడియో ప్యాటర్న్ ని అనలైజ్ చేసేకి ట్రైన్ చేయగలిగిన రోబోట్స్. వీళ్ళు ఎలా ట్రైన్ చేసి పెడతారంటే, మీరు కంటిన్యూస్ గా దీని గురించి మాట్లాడుతున్నారు అంటే దానికి ఒక ఇంటెలిజెన్స్ ఉంది, ఓహో ఇది వీడు దీని గురించి వెతుకుతున్నాడు అని. దీన్ని మీ కళ్ళ ముందు పెట్టడం వాడి బాధ్యత. అది ఎవరు ప్రోడక్ట్ అయితే వాడు పెడుతున్నాడో, ఇదిగో పలానా కంపెనీ వాళ్ళ వాచ్ బాగుంది, పలానా కంపెనీ వాళ్ళ షర్ట్ బాగుంది అనే ప్రోడక్ట్ ఏదైతే పెడుతున్నాడో వాడు ఈ ఫేస్బుక్కో, ఈ ఇన్స్టాగ్రామ్కో డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బులతోనే ఈ కంపెనీలు నడుస్తాయి. మనము ప్రాణానికి ప్రాణంగా ఇక్కడ పెట్టుకొని బతుకుతున్నాం కదా సెల్ ఫోన్, వాడు చుప్గా అన్ని చేయాల్సినవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాడు. మీరు అబ్జర్వ్ చేస్తే ఏ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా వాడు అన్ని పర్మిషన్స్ అడుగుతాడు. కాంటాక్ట్స్ అని, గ్యాలరీ అని, మైక్రోఫోన్ అని. ఇది ఏ యాప్కి మీరు పర్మిషన్స్ ఇవ్వకపోయినా అది సరిగ్గా పనిచేయదు. మళ్ళీ మీరు తిరిగి వెళ్ళి పర్మిషన్స్ ఆన్ చేసుకుంటేనే ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓ పాయింట్ తర్వాత మీరు అలసిపోయి సర్లే చేద్దాం అంటారు. వాడు దాన్ని ఎలా వాడుకుంటున్నాడంటే, ఇందాక చెప్పాను కదా కీవర్డ్ డిటెక్టింగ్ సిస్టమ్. అది ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ ఉమెన్ అనుకోండి, ప్రెగ్నెన్సీ గురించి తను మాట్లాడుతుంది, తన ఫ్రెండ్కో, హస్బెండ్కో, వాళ్ళ మదర్కో ఎక్కువ డిస్కస్ చేస్తుంది. ఇంకా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ యాడ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. మైక్రోఫోన్స్, కాంటాక్ట్స్, పిక్చర్స్, అన్ని మెడికల్ ఇన్ఫర్మేషన్, ప్రతిదానికి మనం యాక్సెస్ ఇచ్చాం కదా. నాట్ జస్ట్ మైక్రోఫోన్, అన్ని రీడ్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్ లో. అది లాయర్ అవ్వచ్చు, ప్రెగ్నెన్సీ అవ్వచ్చు, మీ వెకేషన్ అవ్వచ్చు, లేదా మీ ఫుడ్ అవ్వచ్చు, కంటిన్యూస్ గా అలాంటి యాడ్స్ ప్లే అవుతాయి. దీనికి కౌంటర్లో ఎవరన్నా వెళ్ళి కోర్టులో కేసు వేద్దాం అనుకుంటే అక్కడ ఒక గిమిక్ ఉంది. మేము ఏ డేటా కూడా డైరెక్ట్ గా వినట్లేదు, మేము జస్ట్ మా ఏఐని ఎలా ట్రైన్ చేసాము అంటే కీవర్డ్స్ ని పిక్ చేసుకో, దాన్ని బట్టి మాకు అనలైజ్ చేసి వీడికి ఏం కావాలి, వీడి ఫుడ్ గురించి మాట్లాడుతున్నాడా, లాయర్ గురించా, కుక్క గురించా, పిల్లి గురించా, తల్లి గురించా అని. దిస్ ఇస్ వై దే కెన్ డినై ఎనీ లీగల్ ఎలిగేషన్ అంటారు, బికాస్ టెక్నికలీ వీఆర్ నాట్ లిసనింగ్ టు యువర్ కాన్వర్సేషన్స్ అని వాళ్ళు లీగల్ గా ఆన్సర్ ఇస్తారు. సో దీనికి 2018 నార్త్ వెస్ట్ యూనివర్సిటీలో సర్వే చేస్తే వాళ్ళు ఏం కన్ఫర్మ్ చేశారంటే, యాప్స్ కంటిన్యూస్ గా ఆడియో ఇప్పుడు వినట్లేదు, కానీ స్క్రీన్ ని రికార్డ్ చేస్తున్నాయి, కీవర్డ్స్ అనేటిని అక్కడి నుంచి డిటెక్ట్ చేసి మ్యాచ్ చేసుకుంటున్నాయి అంటున్నారు. దీన్ని మనం ఎలా ఆపగలుగుతాం? అసలు ఈయనేంటి ఏదైతే చెప్తున్నారు ఇదంతా కరెక్టా, ఇదంతా నిజమా, నమ్మసక్యంగా లేదే. 48 అవర్స్ చిన్న టెస్ట్ చేసి చూద్దాం. ఏదైనా ఒక అన్కామన్ వర్డ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ వీల్ చైర్. నేను నా ఫోన్ తీసుకొని దీని చుట్టూ రోజుకి 10 నుంచి 15 సార్లు
ప్రతిసారి 5 నుంచి 6 సార్లు డాగ్ వీల్ చైర్, డాగ్ వీల్ చైర్, డాగ్ వీల్ చైర్ అని చెప్తాం. ఇలా మీరు కూడా ఒక 48 అవర్స్ వరకు ట్రై చేసి చూడండి. విత్ ఇన్ 48 అవర్స్లో 70% ఆఫ్ యూజర్స్కి డాగ్ వీల్ చైర్స్ యాడ్స్ వస్తాయి. 20% వాళ్ళకి మిగతా వీల్ చైర్స్ లాంటి యాడ్స్ వస్తాయి. 10%కి రిమైన్స్ అన్ఆల్టర్డ్. ఎందుకంటే ఎప్పుడు ఏ మార్కెట్ కూడా 100% క్యాప్చర్ చేయకూడదు, అలానే దొరికిపోయేది. కానీ దీన్ని మించి మీరు ఏం చేయొద్దు, ఎక్కడ ఏమీ టైప్ చేయొద్దు. జస్ట్ దాని గురించి ఇట్లా మైక్ దగ్గర పెట్టుకొని చెప్తూ ఉండండి, అదే అనలైజ్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వై దే విల్ నెవర్ అడ్మిట్ ఇట్? వీళ్ళు దీన్ని ఎప్పటికైనా ఎందుకు ఒప్పుకోరు? ఎందుకంటే మన దగ్గర చాలా విషయాల్లో ఇంకా మనం నేర్చుకుంటూనే ఉన్నాం, చాలా మటుకు విషయాల్లో మనం నేర్చుకోమని కూడా డిసైడ్ అయిపోయాం. ఇదే బయట దేశాల్లో ఇలా వర్కౌట్ అవ్వదు. వాడు డేటా అంటే నా ప్రాణం తీసేసుకున్నట్టే అంటారు. సో ఇలా డేటా లీక్ జరుగుతుంది అని ఒక కంపెనీ ఒప్పుకుంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లా సూట్స్ ఫైల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, రోడ్ బాగా గుంతలో పడింది మీ కారు, బ్యాక్లో పెయిన్ వచ్చింది. మీరు కోర్టుకి వెళ్ళి, సార్ నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది, ఈ పలానా గవర్నమెంట్ వేసిన రోడ్ వల్ల నాకు బాగా ఇబ్బంది అవుతుంది, నాకు $1 మిలియన్ ఇప్పిండి అంటే జడ్జి మొత్తం చెక్ చేసి ఎస్ ఐ విల్ అలౌ హిమ్ అట్లీస్ట్ $500,000 or $1 million or 100,000 అని ఒక జడ్జ్మెంట్ పాస్ చేసిన కేసెస్ చాలా ఉన్నాయి. అది ద పవర్ ఆఫ్ కామన్ మ్యాన్, అది ద పవర్ ఆఫ్ లా సూట్స్ అనమాట. సో ఇది బయట వాళ్ళ కంపెనీలు బంద్ చేసుకునే స్టేజ్కి తీసుకెళ్ళిపోతాయి. కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లా సూట్లో ఫైల్ అవుతాయి. యూరోపియన్ యూనియన్ ఇంకా చాలా స్ట్రిక్ట్. వాళ్ళు ఇమ్మీడియట్గా బ్యాన్ వేసేస్తారు. ఇలా స్టాక్ ప్రైజెస్ అన్ని క్రాష్ అయిపోతాయి. ఆబ్వియస్లీ స్టాక్ మార్కెట్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. కొన్ని కోట్లాది మంది దీన్ని బాయ్కాట్ చేస్తారు. సో ఇంత రిస్క్ వీళ్ళకి అవసరం అంటారా? తీసుకుంటారు అనుకుంటున్నారా? అయితే ఇలా కేసులకు వెళ్ళిన వాళ్ళ మీద వీళ్ళు ఇస్తున్న ఆన్సర్ ఏం తెలుసా? వీ డోంట్ డైరెక్ట్లీ లిసన్ టు యూ. మేము డైరెక్ట్గా మీ కాన్వర్సేషన్స్ అన్ని వినట్లేదండి, మేము అక్కడక్కడి నుంచి కీవర్డ్స్ పిక్ చేసుకుంటున్నాం. ఒక చోట నుంచి స్క్రీన్ పిక్ చేస్తున్నాం, ఒక చోట నుంచి ఆడియో పిక్ చేస్తున్నాం, ఇంకో చోట నుంచి ఇంకేదో పిక్ చేస్తున్నాం. మొత్తానికి మీకు కావాల్సింది మేము ఇస్తున్నాం, మేము అమ్ముకోవాల్సిన చోట మేము అమ్ముకుంటున్నాం. ఇదంతా వద్దు, నేను ఆపేద్దాం అనుకుంటానంటే చాలా సింపుల్. మీ ఐఫోన్ అయినా ఆండ్రాయిడ్ అయినా సెట్టింగ్స్లోకి వెళ్ళండి, సౌండ్స్లోకి వెళ్ళండి, అక్కడి నుంచి మీ నోటిఫికేషన్స్ అన్ని ఆఫ్ చేసుకోండి. ఓకే గూగుల్ ఆఫ్ చేయండి, సిరి ఆఫ్ చేయండి, అమెజాన్ వింటర్ను ఆఫ్ చేయండి. ప్రతి యాప్కి ఇచ్చిన పర్మిషన్ ఆఫ్ చేసి చూడండి. ఐ నో చాలా డిఫికల్ట్, చాలా కష్టం అనిపిస్తుంది, బట్ ఈజ్ ఇట్ వర్త్ ద రిస్క్? దీని ఆల్టర్నేటివ్గా ఏం చేయమంటారు అంటే, యాప్స్ యూజ్ చేయొద్దు, వెబ్సైట్స్ని యూజ్ చేయండి. అందుకే చాలా మటుకు ప్రతివాడు యాప్స్ అమ్ముతూ ఉంటాడు. ఎందుకంటే వాడికి కావాల్సింది మీ డేటా. మీ డేటా నమ్ముకుంటే వాడికి డబ్బులు వస్తాయి. ఈ మధ్య ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ కూడా నా యాప్ డౌన్లోడ్ చేసుకోండి అంటున్నారు. బ్యాక్ ఎండ్ జరిగేది ఇవే. కొంతమంది ఇది ట్రై కూడా చేశారు. చాలా మటుకు అయితే వాళ్ళ కంప్యూటర్స్లో ఉండే మైక్రోఫోన్ కూడా ప్లాస్టర్లు పెట్టారు. వాళ్ళు చేసి ప్రూఫ్ చేసుకున్న వీడియోస్ కూడా యూట్యూబ్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఏఐ అనేది 1903లో స్టార్ట్ అయిన డ్రీమ్. 1903 అలన్ టర్నింగ్ ద్వారా స్టార్ట్ అయిన డ్రీమ్ 2025కి వచ్చేలోపు ప్రతి ఒక్కరి నోటికి చేరింది. సో గుర్తుపెట్టుకోండి, 120 years తర్వాత మీ కళ్ళ ముందు ఉంది అంటే ఎంత ప్లానింగ్ ఉంటుంది ఇంకా ఫ్యూచర్లో. ప్రెడిక్షన్ ఏంటి అంటే, మీ వాయిస్ ఒకవేళ మారింది అనుకోండి, రోజు వాళ్ళగా మాట్లాడట్లేంటి, వీడికి ఏదో జలుబు చేసినట్టుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు జలుబు చేసి ముక్కు బాగుంది. ఇప్పుడు వీడు వింటున్నాడని నెమ్మదిగా నాకు మెడికల్ యాడ్స్ అన్ని వేయడం స్టార్ట్ చేస్తాడు. నీకు జలుబు ఉన్నట్టుంది కదా, కొంచెం డాక్టర్ దగ్గరికి వెళ్తావా, కొంచెం ఈ ట్యాబ్లెట్ తీసుకుంటావా, అదిగో ఆ ఇన్హేలర్ బాగుంది, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ బాగుంది. ఎందుకంటే ఆయుర్వేద వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నా, అటు ఇంకో ఏదో కంపెనీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నా, ఇటు ఒక ఫార్మసీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నా, అటు డాక్టర్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నా. డస్ దట్ రింగ్ ఎ బెల్? హౌ దిస్ హోల్ సిస్టమ్ ఈజ్ వర్కింగ్, ఎలా పనిచేస్తుందో చూసారా సిస్టమ్ ఇది. ఇది వరకు జనరలైజ్డ్గా ఉండేది. ఒక టీవీ పడేసి అందులో యాడ్స్ రన్ చేసేవాడు. ఇప్పుడు స్పెసిఫిక్ యూజర్ బేస్ అయిపోయింది. ఎవరికి నచ్చిన కాంటెంట్ వాడు చేస్తున్నాడు, ఎవరికి నచ్చిన కాంటెంట్ వాడు చూస్తున్నాడు, ఎవరికి ఎలాంటి విషయాలు కావాలని ఇండివిజువల్ బేసిస్లో మనకు యాడ్స్ రన్ అవుతున్నాయి. మనకి ఇది పెద్ద బిజినెస్ రన్ అవుతుంది. అంటే బయట దేశాల్లో దీనివల్ల బాగా ప్రొటెస్ట్ స్టార్ట్ అయిపోయి అజిటేషన్ జరుగుతుంది. ఏమైతుంది అంటే, ఈ డిప్రెషన్ మాటలు, ఈ బాధాకరమైన విషయాలు గూగుల్ చేయడం, చాట్ జీపీటీలో చదవడం, ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకుండే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఏవైతే ఉంటాయో అవి కంపెనీస్ నెమ్మదిగా పెంచేస్తున్నాయి. నీకు కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది, ఇప్పటి నుంచి నువ్వు కొంచెం ప్రీమియం ఎక్కువ కట్టు, ఎందుకంటే నువ్వు రిపీటెడ్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళబోతున్నావు, నేను అనలైజ్ చేసుకుంటున్నాయి. బేసిక్గా ఒక సైకలాజికల్ ప్రొఫైల్ మన చుట్టూ ఇలా బిల్డ్ అవుతూ వస్తుంది. ఇది కేవలం ఒక బిగినింగ్ మాత్రమే. నువ్వు చెప్పుల గురించి మాట్లాడు ఒక యాడ్, నువ్వు పువ్వుల గురించి మాట్లాడు ఒక యాడ్, నువ్వు కుక్క గురించి మాట్లాడు, నువ్వు పిల్లి గురించి మాట్లాడు, నువ్వు భార్య గురించి మాట్లాడు, డివోర్స్ గురించి, ప్రాపర్టీ గురించి, ట్రావెల్ గురించి, ఫుడ్, ఇడ్లీ, బోండా, దోశ, ఏది మాట్లాడినా డేటా అనే కాంటెంటే, యాడే.
కానీ ఇదంతా ఇలా జరుగుతుందని ఏ కంపెనీ కూడా ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు తెలుసా? ఎందుకంటే కోట్లాది రూపాయల లీగల్ బిజినెస్, చాలా సౌండ్ ప్రూఫ్ అయిన బిజినెస్. పారిపోయిన ప్రబుద్ధులు మేల్ జోస్కి కావచ్చు, విజయమాల్య కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వీళ్ళే ఇప్పటి వరకు మేమేం తప్పు చేయలేదు అంటున్నారు. మరి అలాంటప్పుడు మనతోనే సజీవనం గడుపుతున్న ఈ యాప్స్, ఈ ఫోన్స్ ఎప్పటికన్నా ఒప్పుకుంటాయా? వెరీ కాంట్రడిక్టరీ టు ఫిల్మ్స్. ట్రూత్ ఈజ్ వెరీ పవర్లెస్. ఎందుకంటే నిజానికి బలం చాలా తక్కువ ఉంటుంది. నిజం చెప్పే ధైర్యం కావాలి, కానీ ఆ ధైర్యాన్ని నమ్మించేకి చాలా డబ్బు కావాలి. ఎందుకంటే ఈ వీడియో వైరల్ అవ్వాలి అంటే దీన్ని వెనకాల చాలా మంది పుష్ చేయాలి. నేను ఇదే ఒక ప్రోడక్ట్ని పుష్ చేస్తున్నాను అనుకోండి, ఆటోమేటికలీ ఆ కంపెనీ ఈ వీడియోని పుష్ చేస్తుంది. కానీ ఇక్కడ నేను ఈ కంపెనీస్ గురించి మాట్లాడుతున్నాను కదా, సో నేనే షాడో బ్యాన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సింపుల్ వర్డ్స్లో నిజానికి బలం తక్కువ. అది ఏ విషయంలో అయినా చూసుకోండి, ఏ కరప్షన్లో అయినా చూసుకోండి, ఏ బిజినెస్ మ్యాన్ కొంపమంచిన దాంట్లో చూసుకోండి, ఎవడు నిజం ఒప్పుకోడు. మీ బాధ్యత, మీ రెస్పాన్సిబిలిటీ, మీ లైఫ్. కొంతమంది నేను చూస్తున్న సోషల్ మీడియాలో ఐబొమ్మ రవి మా అన్న, మా హీరో అంటున్నారు. మంచిదే, మీ అన్నకు తెలియకుండానే చాలా థర్డ్ పార్టీ యాప్స్కి ఆ డేటా అమ్మేస్తున్నారు. రేపు నీ చెల్లెల బర్త్డే ఫంక్షన్ కావచ్చు, నీ పిల్లల ఫస్ట్ బర్త్ యానివర్సరీ కావచ్చు, మీ మమ్మీ డాడీస్ 25th యానివర్సరీ కావచ్చు, నీ పర్సనల్ డేటా కావచ్చు, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడిన డేటా కావచ్చు, దిగిన ఫోటోలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కేవలం నీ అకౌంట్లో ఉండే 500,000 రూపాయలే కాదు, ప్రతిదీ డేటాని కొన్ని మిలియన్స్ ఆఫ్ యూజర్స్ని ఫేసెస్ మార్ఫ్ అయ్యి డీప్ ఫేక్ ఫోటోగ్రఫీలో యూజ్ అవుతాయి. ఇదేం కొత్త కాదు. ఇవన్నీ జరగడానికి గల కారణం ఎవడో మీ ఫోన్ని యాక్సెస్ చేస్తున్నాడు కాబట్టి. అది మరి ఈ యాప్ల ద్వారా అవుతుందా, మరి ఈ వెబ్సైట్లో ఫ్రీ సినిమాల ద్వారా అవుతుందా, లేక ఇంకెవరి ద్వారానో అవుతుందా మనకు తెలియదు. అది ఎప్పటికీ తెలియదు. అది డార్క్ వెబ్. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మీ అందరికీ మంచిది. ఇక్కడ అన్ఫార్చునేట్లీ సినిమా వాళ్ళకి వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే, వీళ్ళు ఎంత బద్నాం అయిపోయారంటే, వీళ్ళు ఏం మాట్లాడినా వీడు మా మంచిగా మాట్లాడట్లేదని తిట్లు తింటున్నారు. ఇక్కడ సినిమా వాళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. షో సమ్ స్పైన్. కొంచెం కరేజెస్గా నిలబడి చెప్పండి, మీరు డిమాండ్ చూపిస్తున్నారు కాబట్టి మేము రేట్లు పెంచుతున్నాం, తప్పేముంది? 100 కోట్ల సినిమా తీస్తున్నాం అంటే మీరు చూస్తున్నారు కదా, చెప్పండి. ఇటు నిలబడిన మేము మాకంత కరెక్ట్ అనిపించకపోతే మేమే బాయ్కాట్ చేస్తాం. మేము చేయలేము, అది మీకు తెలుసు. ఎందుకు ఇట్లా తింటున్నారు? ప్రతి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ప్రతి అదర్ వీడియో దీని గురించి వస్తుంది. లైఫ్ ఈజ్ యువర్స్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ రెస్పాన్సిబిలీ. ఇట్స్ జస్ట్ నాట్ మనీ, ఇట్స్ అబౌట్ యువర్ ఓల్ ఐడెంటిటీ. 100 సంవత్సరాల ముందు క్రూడ్ ఆయిల్ని ఫ్యూచర్ ఆఫ్ ద వరల్డ్ అన్నారు. ఇప్పుడు డేటాని ఫ్యూచర్ ఆఫ్ ద వరల్డ్ అంటున్నారు. అదే డేటా మన ఏ కంపెనీస్ దగ్గర ఎక్కువగా స్టోర్ లేదు. డేటా అంతా ఈ అమెరికన్ కంపెనీస్. మెటా, ఫేస్బుక్, వాట్సాప్ మెటా ఓన్ చేస్తుంది. గూగుల్ అమెరికన్ కంపెనీ. సో ప్లీజ్ బి వెరీ కేర్ఫుల్ విత్ వాట్ యు ఆర్ వాచింగ్ ఆన్లైన్, వాట్ యు ఆర్ సర్ఫింగ్ ఆన్లైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.